తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడే కొద్దీ ఆసక్తికరమైనటువంటి అంశాలు బయటపడుతున్నాయి. ముఖ్యంగా ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు దాటుకొని ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు భిన్నంగా టీవీకే పార్టీ విజయం దిశగా దూసుకుపోతుంది. ముఖ్యంగా తొలిసారి పార్టీ స్థాపించిన వెంటనే ఎన్నికల బరిలో దిగి తానేంటో నిరూపించుకున్నటువంటి పరిస్థితి టీవీకే అధినేత విజయ్. సో ఈ నేపథ్యంలో తమిళనాడులో టీవీకే పార్టీ ఆధిపత్యానికి టీవీకే పార్టీ విజయానికి కారణమైనటువంటి అంశాలపై మాట్లాడేందుకు మనతో జాయిన్ అవుతున్నారు ప్రముఖ విశ్లేషకులు ఇంద్రనీల్ రెడ్డి గారు. సో నమస్తే. నమస్తే సార్. ఏంటి సార్, టీవీకే పార్టీ తమిళనాడు రెండు చాలా చర్చనీయాంశమైనటువంటి అంశాలుగా మారాయి. ఇవాళ ఈ మొత్తానికి కౌంటింగ్ ఫలితాలు వెలువడే కొద్దీ ఫస్ట్ స్టార్టింగ్ నుంచి టీవీకే పార్టీ లీడ్లో కనిపిస్తుంది. ఎక్కడ ఏ రౌండ్లోనూ వాళ్ళ లీడ్ అనేది తగ్గిన పరిస్థితి లేదు. దాదాపుగా ఇంకా మ్యాజిక్ ఫిగర్కి దగ్గరలో ఆ పార్టీ ఉంది. ఎలా చూడాలి ఈ విజయాన్ని? ఎవరు ఊహించని విజయం ఇది. ఎప్పుడు కూడా మీరు ఒకటి నోటీస్ చేశారో లేదో, గతంలో కూడా తమిళనాడు ఓటర్ల పల్స్ పట్టుకోవడం చాలా కష్టం. ఎవ్రీ టైం ఎగ్జిట్ పోల్స్ రాంగ్ అవుతూనే ఉంటాయి తమిళనాడు విషయంలో. కాకపోతే అనూహ్యంగా ఈసారి అన్ని సర్వే సంస్థలు కూడా 12%, 15%, మ్యాక్సిమం 18, 20 ఇట్లా ఓటింగ్ పర్సెంట్ చెప్పి ఓ 18 సీట్లు 20 సీట్లు గెలుస్తారనే విధంగానే చెప్పారు. ఒక మై యాక్సిస్ ఇండియా వాళ్ళు మాత్రం టీవీకే అన్నారు. కానీ వాళ్ళది కూడా ఏమైంది, డిఎంకే టీవీకే ఈ రెండు పోటీ పడితే టీవీకే ఎడ్జ్ ఉండిద్దని చెప్పారు. సో అన్నా డిఎంకేకి 20 సీట్లు కూడా రావని ఇచ్చారు వాళ్ళు కూడా. కానీ అనూహ్యంగా అన్నా డిఎంకే తన సీట్లు తను హోల్డ్ చేసుకోగలగడం, అంటే 2021లో 75 సీట్లు వస్తే కొత్తగా వచ్చిన పార్టీ 100 సీట్లు వచ్చిన తర్వాత కూడా 60 సీట్లు వాళ్ళ సీట్లు వాళ్ళు కాపాడుకోగలగటం, ఇవన్నీ కూడా ఏంటంటే ఏ సర్వే సంస్థ కూడా పల్సును కరెక్ట్గా పట్టుకోగలిగింది అనేది చూడాలి మనం. అయితే ఇక్కడ మీరు నోటీస్ చేయాల్సింది ఏంటి అంటే, ఫస్ట్ ఇప్పుడు దేశమంతా ఎన్డీఏ కూటమి స్వీప్ చేయటాలు చూస్తూ హిందుత్వ పెరిగిపోతుంది అంటున్నప్పుడు ఫస్ట్ అందరూ గుర్తుంచుకోవాల్సింది హీఈస్ నాట్ హిందూ. నెక్స్ట్, బూత్ లెవెల్ కమిటీలు, బూత్ స్థాయి పార్టీ నిర్మాణం కూడా పూర్తి కాని పార్టీ. 3, పోటీ చేసిన అభ్యర్థులు కూడా అందరికీ సుపరిచితులో ఫేమో ఉన్నవాళ్ళు కాదు. 4, ఆల్రెడీ అధికారాన్ని అనుభవించో పార్టీ స్టార్ట్ చేసి 10 ఏళ్ళు అయిపోయో 5 ఏళ్ళు అయిపోయో పార్టీకి ఫండ్స్ భారీగా ఉన్న పరిస్థితి లేదు. వీటిని మించి మీరు నోటీస్ చేస్తే డిఎంకే 2 తరంలో అధికారంలో ఉండి డిఎంకే మీద ప్రజా వ్యతిరేకత ఏమన్నా ఉన్నా కూడా దాన్ని క్యాష్ చేసుకునే పరిస్థితుల్లో అన్నా డిఎంకే లేదు. అన్నా డిఎంకేలో ఉన్న సంక్షోభాలు వీటిని క్యాష్ చేసుకునే రైట్ టైంలో టీవీకే పార్టీ పెట్టి ఎలక్షన్కి రావటం. ఇక్కడ మీరు ఇంకోటి కూడా నోటీస్ చేయాలి. మనం మీడియాలో వచ్చిన కథనాలు కానీ మీరు నోటీస్ చేస్తే బీజేపీ అవ్వచ్చు, అన్నా డిఎంకే అవ్వచ్చు, పొత్తులోకి రావాలని చాలా ప్రెజరైజ్ చేసినట్టు మనం చూసాం. అవును, టీవీకే పార్టీ మీద ఆ విషయంలో ఒత్తిడి చాలా. డిప్యూటీ సీఎం ఇస్తాము, వచ్చి పొత్తు పెట్టుకోమని. కానీ ఈ విషయంలో విజయ్ చాలా తెలివిగా చాకచక్యంగా వ్యవహరించారని చెప్పాలి. ఎందుకు అంటే అటు డిఎంకే అవ్వచ్చు, ఇటు అన్నా డిఎంకే అవ్వచ్చు, నేషనల్ పార్టీలతో పొత్తులు పెట్టుకొని అసలు సిద్ధాంతాలు భావస్వారూప్యతతో సంబంధం లేకుండా అధికారం తెచ్చుకోవడం కోసమే పొత్తులు పెట్టుకున్న పరిస్థితి చూసాం. ఎట్లా అంటే పన్నీర్ సెల్వం 2024 పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీతో కలిసి వెళ్ళిన వ్యక్తి వచ్చి డిఎంకేలో కలవటం, విజయకాంత్ గారు పెట్టిన పార్టీ గత ఎన్నికల్లో అన్నా డిఎంకేతో వెళ్ళి ప్రజెంట్ వచ్చి డిఎంకేతో కలిసి వెళ్ళటం, డిఎంకే నుంచి విడిపోయిన దినకర్ గారు పెట్టిన పార్టీ అన్నా డిఎంకే పొత్తులో వెళ్ళటం. అంటే ఈవెన్ 2024 పార్లమెంట్ ఎన్నికల్లో విడిపోయి పోటీ చేసిన బీజేపీ మరియు అన్నా డిఎంకే మళ్ళీ కలవటం. అంటే సిద్ధాంతాలు భావస్వారూప్యతతో సంబంధం లేకుండా అధికారం కోసమే అనైతికమైన పొత్తులు పెట్టుకుంటున్న తరుణంలో ఆల్రెడీ అన్నా డిఎంకేలో సీఎం అభ్యర్థి ఎవరు అనే అంత ఫేస్ వాల్యూ లేని సంక్షోభం ఎదుర్కొంటున్న సమయంలో దాన్ని క్యాష్ చేసుకునే విధంగా టీవీకే పార్టీ పెట్టడం అనేది రైట్ థింగ్ అంటాను. దీన్ని కానీ మీరు ఏపీ రాజకీయాలతో కానీ మీరు కంపేర్ చేసి చూసుకుంటే 2009లో పీఆర్పీ పెట్టారు. అదే పీఆర్పీ 2014లో వస్తే ఒక ఆల్టర్నేటివ్ కొత్త పార్టీ కింద 200% విభజిత ఆంధ్రప్రదేశ్లో డెఫినెట్లీ విజయం సాధించగలిగారు. అట్ సేమ్ టైం ఇంకోటి ఏంటంటే 2009లో పెట్టిన ఆ పార్టీ గణనీయమైన ఓట్లను అయితే సాధించగలిగింది.
దాన్ని 2014 వరకు కాంగ్రెస్లో విలీనం చేయకుండా కొనసాగించగలిగినా కూడా అధికారంలోకి వచ్చేవాళ్ళు. తమిళనాడులో ఒక ఫీలింగ్ మీరు నోటీస్ చేశారా? ఎన్ని పార్టీలు ఉన్నా అన్ని ద్రవిడ అనే పదం వేసుకొని పోటీ చేస్తాయి, ద్రవిడ పార్టీలు అని. అన్నాడీఎంకే తీసుకున్నా, డిఎంకే తీసుకున్నా. కానీ ద్రవిడని దాటి తమిళ భాషని తన పార్టీ పేరులో పెట్టుకుని ద్రవిడ ఫీలింగ్ని తీసుకున్నారు ఆయన. మీరు తమిళనాడులో ఉన్న తమిళ భాష మీద ఉన్న ప్రేమ ఎలాంటిది అంటే 2011 సెన్సెస్లో మాతృభాషగా 42 లక్షల మంది తమిళ ఓటర్లు తెలుగువారు ఉన్నారు. మాతృభాషగా తెలుగుని ఎంచుకున్న వాళ్ళు 42 లక్షల మంది. ఎప్పుడు 2011 సెన్సెస్లో. కానీ వాళ్ళందరూ తమిళే మాట్లాడతారు. అక్కడ ఉన్న ముస్లిమ్స్ సైతం తమిళే మాట్లాడతారు. మీకు ఖురాను, బైబిల్, భగవద్గీత ఏది తీసుకున్నా కూడా తమిళ్లోనే చేస్తారు. అవన్నీ సాంస్క్రిట్లో చేయటాలు ఇలా ఉండవు. సో అంటే వాళ్ళకి ఆ భాష మీద ఉన్న అమితమైన ప్రేమ. అంటే మీకు నేషనల్ హైవేల మీద కూడా తమిళ్ ఆర్ ఇంగ్లీష్ యాక్సెప్ట్ చేస్తాం, హిందీ యాక్సెప్ట్ చేయమని పోరాటాలు చేసిన రాష్ట్రం అది. సో అక్కడ ఏమైంది అంటే జాతీయ పార్టీలతో పొత్తులు పెట్టుకుంటున్న పార్టీలతో కంపేర్ చేస్తే ఇండివిజువల్గా ఒక ప్రాంతీయ పార్టీగా తమిళ వాదంతో ముందుకు వచ్చాడు కాబట్టి సక్సెస్ అయ్యాడు. ఫస్ట్ థింగ్. రెండోది ఏంటి అంటే మీరు బాగా నోటీస్ చేయాల్సింది, అతను పార్టీ పెట్టి ఈరోజు వరకు వ్యక్తిగత దోషణలు ఎక్కడా చేయలేదు. అంటే మితిమీరి ఆరోపణలు చేయటం, విమర్శించటం, వ్యక్తిగత విమర్శలు చేయటం అలాంటి, అంటే మన ఆంధ్ర రాష్ట్రంలో తీసుకుంటే అలాంటివి చాలా జరిగినాయి. అలా వ్యక్తిగత దోషణలు చేయకపోవడం అది కూడా తనకు పాజిటివ్ అయింది. అంటే ఒక ఆల్టర్నేటివ్ పార్టీ ఆర్ గవర్నమెంట్ను మనం కోరుకునే పరిస్థితులు కనపడుతున్నప్పుడు వచ్చే వ్యక్తి యొక్క స్వభావం, క్యారెక్టర్ను కూడా చూస్తారు అక్కడ. ఎట్ సేమ్ టైము ఒక కరూర్ ఇన్సిడెంట్ అవ్వచ్చు, అది ఎలక్షన్ల టైంలోనే భార్యతో విడాకుల అంశం అవ్వచ్చు, వీటన్నిటినీ కూడా తమిళ ప్రజలు పరిగణలోకి తీసుకోలేదని భావించాలి రిజల్ట్స్ చూసిన తర్వాత. ఎట్ సేమ్ టైం ఏంటి అంటే ఒకటి మాత్రం తమిళ వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు అని మనం మాట్లాడుకుంటున్నాం కానివ్వండి, ఇప్పటికీ రియల్ హీరోలు మాకు లేరు, రియల్ హీరోలే మాకు దిక్కు అనే స్థాయిలోనే మీరు ఎన్ని పార్టీలు కొత్తగా వచ్చినా అందరూ సినిమా బ్యాక్గ్రౌండే కదా. సీమన్ సినిమా బ్యాక్గ్రౌండే, విజయకాంత్ సినిమా బ్యాక్గ్రౌండే, ఇప్పుడున్న డిఎంకే సినిమా బ్యాక్గ్రౌండే, అన్నా డిఎంకే సినిమా బ్యాక్గ్రౌండే. సో సినిమా అనేది ఇప్పటికీ తమిళనాడులో ఎంత ఇన్ఫ్లుయెన్స్ క్రియేట్ చేయగలుగుతుంది అనేది మనం ఆల్మోస్ట్ 1983లో అతి తక్కువ సమయంలో పార్టీ పెట్టి అధికారం చేజిక్కించుకున్న ఎన్టీఆర్ తర్వాత ఎంతోమంది సినిమా వాళ్ళు వచ్చినా కూడా ఆ ట్రెండ్ని రిపీట్ చేయగలిగింది మళ్ళీ విజయ్ని మనం చూసాం. కాకపోతే ఇక్కడ ఒక్కటే నాకు అబ్జెక్టబుల్గా అనిపించింది ఏంటంటే టీవీకే విజయంలో అలిమిగాని హామీలు ఇచ్చేసి గెలవడం. అంటే గెలవటం కోసం మేనిఫెస్టో ఈరోజు ఎంత ఇంపార్టెంట్ రోల్ క్రియేట్ చేస్తుంది అంటే మీరు టీవీకే మేనిఫెస్టో కానీ చూసారనుకోండి, ఫస్ట్ ఏమంటారు ఒక హంటు లాంటిది ఏంది, రైతు రుణమాఫీ 5 ఎకరాల కంటే తక్కువ ఉన్న వాళ్ళకి 100% రైతు రుణమాఫీ, 5 ఎకరాల కంటే ఎక్కువ ఉన్న వాళ్ళకి 50% రైతు రుణమాఫీ అన్నారు. తమిళనాడు అనేది వ్యవసాయ ఆధారిత రాష్ట్రమే. సో హ్యూజ్ బడ్జెట్ చేస్తే కానీ దాన్ని చేయలేరు. 2, ఆంధ్రాలో చెప్పినట్టు ఆడబిడ్డనిది అర్హులైన ఆడవారి మొత్తానికి 2500 నెలకిస్తా అన్నారు. నిజంగా ఓటు హక్కు ఉండి వైట్ కార్డు ఉన్న వాళ్ళందరికీ ఆ పథకం అప్లికబుల్ చేయాలి అంటే 5 సంవత్సరాల్లో అయ్యే ఖర్చు 3 లక్షల కోట్లు. అంటే ఇప్పుడు ఉన్న అప్పులు, ఆర్థిక పరిస్థితుల రీత్యా అది కూడా చేయటం అసంభవం. దీనికి తోడు రైతులకి రైతు భరోసా అవ్వచ్చు, వాళ్ళకి సోషల్ పెన్షన్ ఆల్ ఆఫ్ సడన్ పెంచి 3000 సోషల్ పెన్షన్ ఇస్తానని అనౌన్స్ చేశారు. అండ్ రైతు కూలీలకు కూడా సంవత్సరానికి 10,000 ఇస్తున్నారు. అంటే హౌ టు ఐడెంటిఫై దమ్. అంటే ఇప్పుడు కౌలు రైతులనే అఫీషియల్గా ఐడెంటిఫై చేయలేక ఇబ్బంది పడుతున్నారు. అలాంటిది రైతు కూలీలకు 10,000 ఇస్తానంటం అవ్వచ్చు, మహిళలకు ఫ్రీ బస్సులో అవ్వచ్చు, 6 సిలిండర్లు, అసలు ఒక సిలిండర్ 3 నెలలు వచ్చేటప్పుడు 3 సిలిండర్లే ఎక్కువ అనే పరిస్థితి ఉంటే మహిళలకు 6 సిలిండర్లు అనే పథకం అనౌన్స్ చేయటం అవ్వచ్చు. ఇలా ఇవే కాదు, ఎవరన్నా పెళ్ళి చేసుకుంటే మహిళకి తులం బంగారము పట్టుచీర. అసలు ఇవన్నీ హలిమయ్యే హామీలా? ఇవన్నీ చేయగలుగుతున్నాయా? ఇలాంటి హామీలు ఇచ్చిన ఏదైనా ఒక రాష్ట్రంలో అలిమిగాని హామీలని ఈ విధంగా ప్రకటించి అధికారంలోకి వచ్చిన వాళ్ళు ఎవరైనా వాటిని కంప్లీట్ చేయగలిగారా?
సో ఇవన్నీ ఏంటంటే కేవలం అధికారంలోకి రావడానికి మాత్రమే మేనిఫెస్టో అనే విధంగా సెలెక్ట్ చేసుకొని అన్ని వర్గాలని ఇంప్రెస్ చేయగలిగి ఒక ఆల్టర్నేటివ్ పార్టీగా రాయగలిగారు కాబట్టి ఈ రోజున ఆ ఫలితాలు ఆ రిజల్ట్స్ మనం చూడగలుగుతాం.